శతక మధురిమ భక్త చింతామణి శతకం వడ్డాది సుబ్బారాయ కవి. వసురాయ కవిగా ప్రసిద్ధి పొందిన వడ్డాది సుబ్బారాయ కవి 20వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాజమహేంద్రవరంలోని దొరతనంబారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో భక్త చింతామణి పేర 80 పద్యాలు రాశారు. తర్వాత దాన్ని భక్త చింతామణి శతకంగా పూర్తి చేశారు. వీరి వేణి సంహారం అనే నాటకం చాలా ప్రసిద్ధి పొందింది. ప్రబోధ చంద్రోదయం అనే నాటకం, నందనందన శతకం, భగవద్కీర్తనలు అనేవి ఈయన ఇతర రచనలు. తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్ సదాచారముల్. తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్ సదాచారముల్. తన దేహాత్మల నెత్తెరుంగున సదా తానట్లు ప్రేమించి. తన దేహాత్మల నెత్తెరుంగున సదా తానట్లు ప్రేమించి. తద్ఘనతావాప్తికి సాధనంబులగు సత్కార్యములన్ జేయగా. తద్ఘనతావాప్తికి సాధనంబులగు సత్కార్యములన్ చేయగా. అనువౌ బుద్ధినో సంగుమి ప్రజకు దేవా భక్త చింతామణి. అనువౌ బుద్ధియో సంగుమి ప్రజకు దేవా భక్త చింతామణి. భావం: భక్తుల పాలిట చింతామణి అయిన ఓ స్వామి, ఎవరైనా తన శరీరాన్ని, ఆత్మను ఎట్లా అభిమానిస్తాడో అలాగే తన దేశాన్ని, తన భాషను, మతాన్ని, ఆచారాన్ని కూడా అభిమానించేటట్లు, వాటి ఔన్నత్యానికి సాధనాలైన మంచి పనులను చేసేటట్లు తగిన బుద్ధిని ప్రజలకు